హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి. సో ఫస్ట్ ఈరోజు లచ్చ పరోటా ఎలా చేయాలో చూద్దాం. లచ్చ పరోటాకి ఫస్ట్ ఒక కప్ మైదా పిండి అండ్ ఒక కప్ గోధుమ పిండి, దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్తో పాటు నెయ్యి ఆర్ నూనె మీరు ఇష్టం. సో దాంతోపాటు పాలు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. సో ఆ పాలతో పాటు కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ పిండిని కలుపుకోవాలి. ఆ పిండి కలుపుకున్నాక ఆ పిండిని కలుపుకున్న దానిపైన ఆయిల్ రాసేసి ఒక క్లాత్ కప్పి ఒక అరగంట నుంచి గంట వరకు ఉంచుకోవాలి. అదవుతుంది వాటి చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చపాతీ పీట మీద సన్నంగా ఎంత పలచగా అయితే అంత పలచగా ఒత్తుకోవాలి. ఆ పలచగా ఒత్తుకున్న దానిపైన నూనె కానీ నెయ్యి కానీ రాసేసి చాక్తో కానీ లేదా రోలర్తో కానీ సన్నంగా కట్ చేసుకోవాలి. ఆ సన్నంగా కట్ చేసిన దాన్ని దగ్గర చుట్టి ఒక ముడిలా వేయాలి. ఆ ముడి వేసినప్పుడు జాగ్రత్తగా వేయండి. ఈ పరోటాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందాక ఒక కప్పు మైదా పిండి చెప్పిందారు, అక్కడ ఇంకొక కప్పు గోధుమ పిండి వేసి చేసుకోవచ్చు. బట్ ఈ ప్లేస్లోని అంతా సేమ్ ప్రాసెస్. బట్ ఈ ప్లేస్లో గోధుమ పిండితో చేసేవాళ్ళు చాలా స్లోగా చేయాలి, లేదంటే విడిపోతుంది. మైదా పిండి ఇట్స్ ఓకే, ఎందుకంటే సాగుతుంది కాబట్టి మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో దాన్ని అలా నెమ్మదిగా 2 వేల ముడి మధ్యలోంచి వేయాలి. సో దాని తర్వాత దీన్ని కర్ర పైన పెట్టి నెమ్మదిగా ఒత్తుకోవాలన్నమాట. ఎక్కువ బలం ఆంచకూడదు. బలం ఆంచితే అన్ని పొరలు కలిసిపోతాయి. సో బలం ఆంచకుండా నెమ్మదిగా ఆంచిన తర్వాత ఒక స్టవ్ పెట్టి పెనం పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం. సో దాన్ని వేసుకొని వేగించుకోవాలి ఇటు అటు. దానిపైన బయటకు తీసేసి దానిపైన బటర్ క్యూబ్ కానీ నెయ్యి కానీ ఏదైనా నచ్చింది వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్వింకిల్ స్వాతి. ప్లీజ్ సపోర్ట్.